అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో వరదలు మరోసారి బీభత్సం సృష్టించాయి. శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారులపై వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. చట్టి వద్ద NH30పై వరద నీరు చేరడంతో ఏపీ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 2 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కూయుగూరు వద్ద NH326పై కూయూరుగూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించింది. చింతూరు వద్ద శబరి నది ఉరకలేస్తోంది. దీంతో శబరి పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 43.30 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇప్పుడు రైన్ఫాల్ పెరిగింది. అక్కడ పాడేరు నుంచి కూడా డొంకరాయ అన్ని కెనాల్స్ నుంచి వాటర్ దే ఆర్ రిలీజింగ్. సో మీరు పీపుల్ అందరూ అలర్ట్గా ఉండాలి. దెర్ ఇస్ 34 ఫీట్ ఉంది ఇప్పుడు శబరి లెవెల్. సో అది ఇంకా 3 ఫీట్ పెరుగుతున్నాయి. డొంకరాయ, పాడేరు నుంచి కొన్ని డ్యామ్స్ నుంచి వాటర్ రిలీజ్ చేశారు. సో అందరూ మీరు సేఫ్గా అన్ని ప్యాక్ చేసుకొని మనం రిలీఫ్ సెంటర్స్కి మిమ్మల్ని ట్రాక్టర్ అరేంజ్ చేసి వి విల్ షిఫ్ట్ యూ ఇఫ్ వాటర్ లెవెల్ రైజ్ అవుతుందంటే. ఇంకా ఇప్పుడు 34 ఫీట్ ఉంది, ఇంకా 3 ఫీట్ ఎక్స్పెక్టెడ్ రైజ్ ఉంది. సో ఇప్పుడు ప్రాసెస్ 37 మీరు అందరూ మిమ్మల్ని రిలీఫ్ సెంటర్కి షిఫ్ట్ చేస్తాము. సో మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. సో ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. మీరు దాన్ని అన్ని విని అధికారులతో సహకారం చేసి మీరు అందరూ షిఫ్ట్ చేయండి. ఏది కూడా పిల్లల్ని ఎవరిని కూడా అక్కడ కెనాల్ దగ్గర వెళ్ళకుండా మీరందరూ చూసుకోవాలి. సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో చిత్తూరు, విఆర్పురం మండలాల మధ్య 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూడవరం మండలం కొండరాజుపేట కాజ్వే పైకి వరద నీరు చేరడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. ఏదైతే చిత్తూరు ఏజెన్సీ అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాలకి వరదలు శబరి పొంగి ప్రవహిస్తుంది. అలాగే సోకులేరు కూడా పొంగడంతో ఇక్కడ రాకపోకలు 40 గ్రామాలకు నిలిచిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఏజెన్సీలోని అన్ని మండలాలకు కూడా రాకపోకలు పరిస్థితి ఉంది. జాతీయ రహదారి మీద 336 జాతీయ రహదారి మీద, అలాగే 30 జాతీయ రహదారి మీద కూడా ఈ ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే ఏపీకి సంబంధించిన అన్ని దారులు కూడా మూసుకొని జాతీయ రహదారులు, వాహనాలు కూడా ఎక్కడికక్కడే ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్న రిజల్ట్స్ లో చాలా మంది గిరిజన నిర్వాసితులు అందరూ కూడా కొండల వాగులు, అలాగే గట్టు మీదకి ఎక్కి గుడారాలు వేసుకుని వారు జీవనం గడుపుతున్న పరిస్థితి ఉంది. బాధితులు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ అల్లూరు జిల్లాలో గత 4 రోజులు కురిసిన భారీ వర్షాలకి కంకరాయి జనసంఖ్య పూర్తిగా నిండిపోయింది. 1,11,000 క్యూసెక్ల నీరు దిగువకి విడుదలవుతుంది. మరోవైపు సీలేరు నీటి కూడా భారీగా వరద వచ్చి చేరుతుంది. శబరి పొంగి ప్రవహించడంతో 44 అడుగులకి చిత్తూరు వద్ద చేరుకుంది. మరోవైపు భద్రాచలం దగ్గర గోదావరి వరద 45.5 అడుగులకి చేరుకుంది. దీంతో గోదావరిలో వరద కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రానికి మరింతగా ఆకస్మికంగా వరదలు వచ్చిపోయే పరిస్థితి ఉంది. దీంతో యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టడానికి అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చర్యలు చేపట్టారు. రైట్, థాంక్యూ శ్రీరామూర్తి.